బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోదాలకు సంబంధించి ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో సోదాలకు కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగే అవకాశం కూడా ఉంది. గ్రీన్ కో కంపెనీతో జరిగిన ఒప్పందం లావాదేవీలపై దర్యాప్తు చేస్తుంది ఏసీబీ. అయితే హెచ్ఎండిఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలను సేకరించనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోదాలకు సంబంధించి ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో సోదాలకు కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరపబోతోంది. గ్రీన్ కో కంపెనీతో జరిగిన ఒప్పందం లావాదేవీలపై దర్యాప్తు చేస్తుంది ఏసీబీ. హెచ్ఎండిఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏసీబీ అయితే సెర్చ్ వారెంట్ కి కోర్టు అనుమతి పొందింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ఏసీబీ ఎటువంటి కేటీఆర్ ఇంట్లో ఎటువంటి సోదాలు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ సోదాలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు సురేష్? హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది. ఎందుకంటే క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో ఇక ఏసీబీ దర్యాప్తుకు లైన్ క్లియర్ కావడం జరిగింది. అందులో భాగంగానే ఏసీబీ ఇప్పటికే కొన్ని కంపెనీలలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. వాటికి సంబంధించి కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ కేసులో ఉన్నటువంటి A1, A2, A3 కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన ఇళ్లల్లో సోదాలు చేసేందుకు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ ఏసీబీ తీసుకుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఆయన నివాసంలో ఇక్కడ లేనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తులో వేగం పెంచింది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని అన్నిటిని పరిశీలించిన తర్వాత ఇక కేసులో దూకుడుగా ప్రదర్శించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కేటీఆర్ నివాసం వద్ద కూడా భారీగా ఆయన అభిమానులు చేరుకుంటున్నారు. ఇప్పటికే లీగల్ టీం అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ నివాసంలో కూడా సోదాలు చేసి ఈ అగ్రిమెంట్లకు సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఏసీబీ ఇప్పటికే ప్రత్యేక టీంని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ టీం అంతా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించడం జరిగింది. గ్రీన్ కో కంపెనీ విత్డ్రా ఏదైతే స్పాన్సర్షిప్ ఉందో ఆ స్పాన్సర్షిప్ని విత్డ్రా చేసుకున్న తర్వాత నేరుగా హెచ్ఎండిఏనే ఇంకా నిధులు ఇస్తున్నట్టు వాటికి సంబంధించి అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం 3 సీజన్లకు కలిపి దాదాపు 600 కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్లు చేసుకున్నారు. అందులో భాగంగానే 55 కోట్ల నిధులు ముందుగా చెల్లించారు. అగ్రిమెంట్ కాకముందే నిధులు మళ్లించారు. కాబట్టి వీటికి సంబంధించి ఆర్బీఐ రూల్స్ కూడా పాటించలేదు. వాటికి సంబంధించి అదనంగా 8 కోట్ల రూపాయల ట్యాక్స్ కమర్షియల్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తేలింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి గోల్మాల్ జరిగింది. వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు ఏసీబీ చేస్తుంది. దీన్ని క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ క్వాష్ పిటిషన్ పై తీర్పు రావడం, ఆ క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో ఇక ఏసీబీ అయితే దూకుడుగా ముందుకెళ్లే అవకాశమే కనబడుతుంది. ఇక ఏసీబీ నిన్న కేటీఆర్కి ఒక నోటీసులు జారీ చేసింది. రెండోసారి విచారణకు 9వ తేదీన హాజరు కావాలని. అదేవిధంగా ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి కూడా 8, 10వ తేదీన హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి రేపు విచారణకు వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ని విచారించి తర్వాత అదుపులోకి తీసుకుంటారా, లేదంటే ఈ రోజే ఆ సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా ఏసీబీ చర్యలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఏసీబీ ఇప్పటికే గ్రీన్ కో సంబంధించిన అనుబంధ సంస్థలపైన ఇప్పటికే సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అరవింద్ కుమార్ నివాసం వద్ద, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి నివాసం వద్ద కూడా స్థానిక పోలీసులు కూడా చేరుకొని అసలు సోదాలు జరుగుతున్నాయా లేదా అనే సమాచారంతో తెలుసుకునేందుకు రావడం జరిగింది. ఒకవేళ జరిగితే ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ
కేసులో చాలా కీలకంగా, ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ మీట్లోనే స్వయంగా ఆయన చెప్పడం జరిగింది, నేనే ఈ ఫార్ములా రేస్ని హైదరాబాద్ తీసుకొచ్చాను, మొత్తం అగ్రిమెంట్స్కి సంబంధించి మొత్తం నేనే ముందుండి చూశాను, పేమెంట్ మాత్రం అధికారులు చేశారని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు హైకోర్టు ఈరోజు తీర్పు వరకు కూడా ఆయనకు మినహాయింపు ఉండేది, కానీ ఆ మినహాయింపు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇక ఏసీబీ చర్యలు, ఎందుకంటే కేటీఆర్ నిన్న విచారణకి ఆయన సహకరించలేదు, అడ్వకేట్స్ వస్తే తప్ప నేను విచారణకు రాను, ఆయన అనుమతిస్తే తప్ప నేను విచారణకి ఏసీబీ కార్యాలయానికి రాను అని చెప్పేసి అడ్వకేట్లను అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నోటీసులు జారీ చేశారు. కాబట్టి అప్పటి వరకు ఏసీబీ వెయిట్ చేస్తుందా, లేదంటే ఈరోజు, ఎందుకంటే సెర్చ్ వారెంట్ ఏసీబీ కోర్టు నుండి తీసుకున్నారంటే ఖచ్చితంగా సోదాలు చేయడానికే ఆ వారెంట్ తీసుకున్నారు. కాబట్టి ఏ క్షణంలోనైనా ఆయన ఇంట్లో కూడా సోదాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.